ఈ వీడియోలో చుట్టుకొలతకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: బంటి మరియు బబ్లీ ప్రతిరోజు ఉదయం జాగింగ్కు వెళతారు. బంటి 80 మీటర్ల భుజంగల చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెత్తుతాడు. బబ్లీ 90 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెత్తుతోంది. ఇద్దరూ 3 సార్లు పరిగెత్తినా ఎక్కువ దూరం పరిగెత్తిన వారు ఎవరు? ఎంత దూరం ఎక్కువ పరిగెత్తారు? జవాబు: ఈ ప్రశ్నలో బంటి మరియు బబ్లీ ప్రతిరోజు ఉదయం జాగింగ్కు వెళతారు. బంటి 80 మీటర్లు భుజంగల చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెత్తుతాడు అని ఇచ్చారు. ఇప్పుడు మనం ఆ చతురస్రాకార పార్కును గీద్దాము. ఇది ఏబిసిడి అనే చతురస్రాకార పార్క్ అనుకుందాము. ప్రశ్నలో ఆ పార్క్ యొక్క భుజం ఎంత ఇచ్చారు? 80 మీటర్లు ఇచ్చారు. అంటే ఇది 80 మీటర్లు, ఇది కూడా 80 మీటర్లు, ఇది కూడా 80 మీటర్లు, అలాగే ఈ ఏడి, ఈ భుజం కూడా 80 మీటర్లు అవుతుంది. ఎందుకంటే చతురస్రంలో అన్ని భుజాలు సమానం కాబట్టి. ఇప్పుడు బంటి పరిగెత్తిన దూరం ఎంత అవుతుంది? ఈ చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెత్తాడు అని ఇచ్చారు. అంటే బంటి పరిగెత్తిన దూరం ఎంత అవుతుంది అనేది ఎలా తెలుస్తుందంటే, ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కుంటే బంటి ఎంత దూరం పరిగెత్తాడు అనేది తెలుస్తుంది. అంటే ఏం చేయాలి? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. ఏబి అంటే 80 మీటర్లు ప్లస్ బీసీ అంటే 80 మీటర్లు ప్లస్ సిడి అంటే 80 మీటర్లు ప్లస్ డిఏ అంటే 80 మీటర్లు. ఇక్కడ ఎన్ని 80లు ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే దాన్ని ఎలా రాయొచ్చు? 4 × 80గా రాయొచ్చు. 80 × 4. 4 × 0 అంటే 0. 4 × 8 అంటే 32. అంటే ఎంత వచ్చింది? బంటి పరిగెత్తిన దూరం 320 మీటర్లు వచ్చింది. మనకి ప్రశ్నలో ఇద్దరూ ఆ పార్క్ చుట్టూ 3 సార్లు పరిగెత్తుతారు అని ఇచ్చారు. అంటే బంటి ఆ పార్క్ చుట్టూ 3 సార్లు పరిగెత్తినా ఎంత దూరం పరిగెత్తాడు అనేది ఎలా తెలుస్తుంది? ఈ 320 × 3 చేస్తే తెలుస్తుంది. 3 × 0 అంటే 0. 3 × 2 అంటే 6. 3 × 3 అంటే 9. అంటే బంటి ఆ పార్క్ చుట్టూ 3 సార్లు పరిగెత్తితే ఎంత దూరం పరిగెత్తినట్టయింది? 960 మీటర్లు దూరం పరిగెత్తినట్టయింది. ఇప్పుడు బబ్లీ ఎంత దూరం పరిగెత్తింది అనేది తెలుసుకుందాము. ప్రశ్నలో బబ్లీ 90 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెత్తుతోంది అని ఇచ్చారు. ముందు మనం ఆ దీర్ఘ చతురస్రాకార పార్కును గీద్దాము. ఈ దీర్ఘ చతురస్రాకార పార్కుని ఏబిసిడి అనుకుందాము. దీనిలో పొడవు ఎంత ఇచ్చారు? 90 మీటర్లు ఇచ్చారు. ఇక్కడ పొడవు ఏమవుతుంది? ఏబి మరియు సిడి అవుతుంది. దాని విలువ 90 మీటర్లు. అలాగే వెడల్పు ఎంత ఇచ్చారు? 60 మీటర్లు అని ఇచ్చారు. ఇక్కడ వెడల్పు ఏమవుతుంది? బీసీ మరియు ఏడి అవుతుంది. దాని విలువ 60 మీటర్లు. ఇప్పుడు బబ్లీ పరిగెత్తిన దూరాన్ని కనుక్కుందాము. బబ్లీ పరిగెత్తిన దూరం అంటే బబ్లీ ఈ దీర్ఘ చతురస్రాకార పార్క్ చుట్టూ పరిగెత్తింది అని ఇచ్చారు. బబ్లీ ఎంత దూరం పరిగెత్తింది అనేది ఎలా తెలుస్తుంది? ఈ దీర్ఘ చతురస్రాకార పార్క్ యొక్క చుట్టుకొలత కనుక్కుంటే బబ్లీ ఎంత దూరం పరిగెత్తింది అనేది తెలుస్తుంది. బబ్లీ పరిగెత్తిన దూరం ఏమవుతుంది? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ అవుతుంది. ఏబి విలువ ఎంత? 90 మీటర్లు.
90 ప్లస్ బీసీ విలువ 60 మీటర్లు. 60 ప్లస్ సిడి విలువ ఎంత? 90 మీటర్లు. 90 ప్లస్ డిఏ విలువ 60 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 90 అంటే 180 ప్లస్ 60 ప్లస్ 60 అంటే 120. 180 ప్లస్ 120. 0 ప్లస్ 0 అంటే 0. 8 ప్లస్ 2 అంటే 10. 1 ప్లస్ 1 అంటే 2. 2 ప్లస్ 1 అంటే 3. అంటే బబ్లీ పరిగెత్తిన దూరం ఎంత వచ్చింది? 300 మీటర్లు వచ్చింది. ప్రశ్నలో ఇద్దరూ ఆ పార్క్ చుట్టూ 3 సార్లు పరిగెత్తుతారు అని ఇచ్చారు. అంటే బబ్లీ 3 సార్లు ఆ పార్క్ చుట్టూ పరిగెత్తితే ఎంత దూరం పరిగెత్తింది అనేది ఎలా తెలుస్తుంది? మనకు వచ్చిన దూరము ఇంటూ 3 చేస్తే తెలుస్తుంది. 3 ఇంటూ 0 అంటే 0. 3 ఇంటూ 0 అంటే 0. 3 ఇంటూ 3 అంటే 9. అంటే ఎంత వచ్చింది? 900 మీటర్లు వచ్చింది. బంటి పరిగెత్తిన మొత్తం దూరం ఎంత? 960 మీటర్లు. అలాగే బబ్లీ పరిగెత్తిన మొత్తం దూరం 900 మీటర్లు. ఈ రెండిట్లో ఏది పెద్దది? 960 పెద్దది. అంటే బంటియే ఎక్కువ దూరం పరిగెత్తాడు అని తెలుస్తుంది. ఎంత ఎక్కువ దూరం పరిగెత్తాడు అనేది ఎలా తెలుస్తుంది? ఈ 960లోంచి 900ని తీసివేస్తే ఎంత దూరం పరిగెత్తాడు అనేది తెలుస్తుంది. 960 మైనస్ 900. 0 మైనస్ 0 అంటే 0. 6 మైనస్ 0 అంటే 6. అంటే బంటి బబ్లీ కన్నా 60 మీటర్ల ఎక్కువ దూరం పరిగెత్తాడు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.